మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కన్నెపల్లి నుండి సారలమ్మను తీసుకొచ్చే ప్రధాన ఘట్టం నేడు మేడారంలో జరిగే ప్రత్యేక వేడుక. కన్నెపల్లి గుడి నుండి సారలమ్మ ప్రతిరూపాన్ని పసుపు కుంకుమలతో తయారైన వెదురుబొట్టులో తల్లి ప్రతిరూపంని పుజారులు తీసుకొస్తారు. భారీ బందోబస్తు మధ్య డప్పుల శబ్దం, గిరిజన జానపద పాటలు, శివసత్తుల పుణకాలతో సారలమ్మను మేడారం గద్దెల వైపు తీసుకొస్తామని, ఇలాంటి ప్రధాన ఘట్టం తన చేతుల మీదుగా జరగడం సంతోషకరమని అంటున్న సారక్క ప్రధాన పూజారి కాకా సారయ్యతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కూడా నేడు ప్రధానమైనటువంటి ఘట్టం అయితే మొదలు కానుంది. కన్నెపల్లి నుండి వెళ్ళి సారాలమ్మను ఇటు మేడారం ఉన్నటువంటి గద్దెల వద్దకు తీసుకెళ్లే కార్యక్రమం అయితే జరగనుంది. ప్రస్తుతం మనం కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం వద్ద మనం ఉన్నాము. చూడొచ్చు, ఇప్పటికే ఇక్కడ సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల నడుమ కూడా ఇటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మాతో పాటు మాట్లాడేందుకు కూడా సారలమ్మ ప్రధాన పూజారి సారయ్య మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇలా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, ముఖ్యంగా కూడా ఎలాంటి ఇలా అపరూపమైన ఘట్టం ఇవాళ సారలమ్మను గద్దెల వద్ద తీసుకుపోవడం అన్నది, దీని ద్వారానే ఈ ఘట్టం ద్వారానే జాతర ప్రారంభం అవుతుంది. ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి? ఇవాళ పొద్దుగాల 10 గంటల వరకు పూజ స్టార్ట్ అవుతుంది. తర్వాత 10 గంటల వరకు ఆడబిడ్డలు మొత్తం గుడికి వస్తారు. వచ్చిన తర్వాత ఆడబిడ్డలు పోయి ఇక్కడి మేడారం పోయి మేడారం సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె, గోవిందరాజు పడిరాజు కడిగి బొట్లు పెట్టి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కుల సంప్రదాయ ప్రకారం పూజ చేసి మేము సపరేట్ పూజ చేసుకుంటాం. పూజ చేసుకొని కుల సంప్రదాయం ప్రకారం దేవుని తీసుకొని మేడారం గుడికి పోతాం. మేడారం గుడి గుడిలో ఉన్నది. ఆ గుడికి పోయిన తర్వాత ఆ గుడి నుంచి గద్దెలకు వచ్చి గద్దెలా ప్రతిష్ఠిస్తాం. ముఖ్యంగా కూడా కోట్లాది మంది భక్తులు కొలిచే వరదేవతలు అంటే సమ్మక్క సారలమ్మ దేవతలు. ఇవాళ సారలమ్మ తీసుకెళ్ళేటప్పుడు మీరు ఎలాంటి నియమనిష్టలు పాటిస్తారు? ముఖ్యంగా ఇప్పటికీ 2 బుధవారాలు అయిపోయింది. తిరుగువారం వరకు మేము గుడి మీద పండుగ, మండ మీద పండుగ, ఈరోజు మళ్ళీ తిరుగువారం పండుగ ఉంటుంది. అప్పటి వరకు ఒంటి పొద్దున్నట్ల పూజలందరూ అప్పటి వరకు ఇట్లా ఉంటాం. మొత్తంగా కూడా ఎన్ని గంటలకు సారలమ్మను గద్దెల వద్దకు తీసుకెళ్తారు? ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇవాళ 6, 7 కావచ్చు. అయితే పోలీసు బందోబస్తు ఉంటుంది, మా కుల పెద్దలు ఉంటారు, కుల యూత్ ఉంటుంది. ఆ మధ్యలో తీసుకుపోతారు. ముఖ్యంగా కూడా ఎందుకు ఇంతమంది కోట్లాది మంది భక్తులు కూడా ఎందుకు మేడారం వస్తూ ఉంటారు? ఎందుకు సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుంటారంటే మీరు ఏం చెప్తారు ఒక పూజారిగా? కోరింది కొంగు బంగారం అవుతుందట. దేవుని నమ్ముకుంటే గ్యారంటీ ఆ పనులు అవుతాయని చాలామంది భక్తుల నమ్మకం. అది కూడా రియల్ అయ్యే పరిస్థితి ఉన్నది. రియల్కి అవుతుంది. అది అందుకు భక్తులు బాగా వచ్చే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ప్రధానంగా ఇవాళ ఇంతటి అపురూప ఘట్టాన్ని మీ చేతుల మీద కూడా సారలమ్మను తీసుకువెళ్ళే ప్రక్రియ మరికొద్ది సేపట్లో కూడా మొదలు కాబోతుంది. ఎట్లా మీరు ఏ విధంగా దీని గురించి మాట్లాడతారు? ఎట్లా ఫీల్ అవుతారు? అయితే దేవుడి మమ్మల్ని కోరుకోవచ్చు. మా మా అంటే మా కాకా వంశీయుల్ని అది మనకు చాలా ఇంతమంది భక్తుల మధ్యలో అందరికి పరిచయాలు కాకుండా మన గౌరవ వీరుడు, అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రధానంగా కూడా ఇవాళ అయితే ఒక అపురూపమైన ఘట్టమని చెప్పవచ్చు. ఇదైతే సారలమ్మను అయితే కన్నెపల్లి నుంచి వెళ్ళి కూడా సారలమ్మను ఏదైతే గద్దెల వద్దకు తీసుకెళ్లే కార్యక్రమం ఇవాళ ఏదైతే ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల కూడా ఒక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఇటు కన్నెపల్లి ప్రాంతం అంతా కూడా ఇటు వాకిలు చేసుకున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇంటి ముందు కూడా ముగ్గులతో పాటు ఇటు ప్రత్యేకంగా దీపాలు పెడుతూ కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా కూడా సాయంత్రం భారీ బందోబస్తు నడమ ఇటు ఆదివాసీ గిరిజనుల సంస్కృతి ఆధ్వర్యంలో కూడా ఇటు డప్పు సప్పుల ఆధ్వర్యంలో కూడా ఇటు ఏదైతే సారలమ్మను అయితే ఇటు గద్దెల వద్దకు అయితే తీసుకెళ్తారు. ఇప్పటికే కూడా ఇటు పగడిద్దరాజు కావచ్చు, గోవిందరాజు సంబంధించి కూడా ఇప్పటికే మేడారంకు బయలుదేరిన నేపథ్యంలో కూడా సాయంత్రం సారలమ్మను కూడా భారీ బందోబస్తు నడమ కూడా సారలమ్మను ఇటు డప్పు వాయిదాల నడమ కూడా ఇటు గద్దెల వద్దకు తీసుకొచ్చి కూడా గద్దెల మీద ఇటు సారలమ్మను ప్రతిష్ఠిస్తారు. ఈ బతుకమైన కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు భారీగా అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సాయంత్రం అయితే సారలమ్మను ఇటు గద్దెల వద్దకు తీసుకొచ్చేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కన్నెపల్లి సారలమ్మ ఆలయం వద్ద ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, కన్నెపల్లి సారలమ్మ ఆలయం నుండి.